నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నడవడం అంటే మనం రోజు చేసేదే కదా. మన ఫోన్లో ఉండే హెల్త్ యాప్స్కు రోజుకు 10,000 అడుగులు నడవండి అని చెబుతూ ఉంటాయి. కానీ జపాన్ శాస్త్రవేత్తలు ఈ మామూలు నడకను ఒక కొత్త పద్ధతిగా మార్చారు. ఇప్పుడు ఈ పద్ధతి ప్రస్తుతం ప్రపంచమంతా ఫేమస్ అవుతోంది. దీని పేరు ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్. దీనివల్ల చాలా మంచి లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి గంటల తరబడి థ్రెడ్ మిల్ పై పరిగెత్తాల్సిన పని లేదు. ఐడబ్ల్యూటీ పద్ధతిలో మనం కొద్దిసేపు వేగంగా, కొద్దిసేపు నెమ్మదిగా నడవాలి. జపాన్కు చెందిన డాక్టర్ హిరోషి నోస్ అనే శాస్త్రవేత్త దీన్ని కనిపెట్టారు. ఈ పద్ధతిలో 3 నిమిషాలు వేగంగా నడవాలి, మీరు మాట్లాడలేనంత వేగంగా. ఆ తర్వాత 3 నిమిషాలు నెమ్మదిగా నడవాలి, మామూలుగా మాట్లాడగలిగేంత వేగంగా. ఇలా 30 నిమిషాల పాటు మొత్తం 5 సార్లు చేయాలి. దీనివల్ల మీ గుండె బలంగా మారుతుంది, కాళ్ళు గట్టిపడతాయి, ఇంకా మీరు చిన్నవాళ్ళైనట్లు కూడా అనిపిస్తుంది అని చెబుతున్నారు. మామూలుగా గంటల తరబడి నెమ్మదిగా నడిచేదానికంటే ఈ ఐడబ్ల్యూటీ పద్ధతి మన శరీరాన్ని చాలా చురుకుగా ఉంచుతుంది. మీ శరీరం కొవ్వును బాగా కరిగించుకుంటుంది, ఇంకా గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. జపాన్లో శాస్త్రవేత్తలు ఈ నడక పద్ధతిపై కొన్ని పరిశోధనలు చేశారు. ఈ పద్ధతిని వారానికి 4 సార్లు 3 నెలల పాటు పాటించిన వారిలో చాలా మంచి మార్పులు కనిపించాయి. కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ స్థాయిలు తగ్గాయి, కండరాలు బలంగా మారాయి, బరువు తగ్గారు, నిరాశ, డిప్రెషన్ కూడా తగ్గింది. ఈ వాకింగ్ పద్ధతిని మీరు ఇంట్లో, తోటలో, టెర్రస్ పై లేదా పార్క్ లో ఎక్కడైనా చేయొచ్చు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఇంకా వ్యాయామం కొత్తగా మొదలు పెట్టే వాళ్ళు కూడా దీన్ని సులభంగా చేయవచ్చు. ఖరీదైన జిమ్లకు వెళ్లాల్సిన పని లేదు, ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. మీకు కావాల్సిందల్లా కేవలం 30 నిమిషాలు, ఒక మంచి జత బూట్లు, ఇంకా ఆరోగ్యంగా ఉండాలి అనే కోరిక ఉంటే చాలు. కాబట్టి మీరు తదుపరిసారి వ్యాయామం చేయకూడదు అనుకుంటే ఈ జపనీస్ వాకింగ్ పద్ధతిని పాటించవచ్చు. ఇది మిమ్మల్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా, బలంగా, ఇంకా చురుగ్గా ఉంచుతుంది.